పుట్టినరోజు పార్టీలో శుభ్రంగా తినేసి నాకు మంచి టైం పాస్ అవుతుంది పదండి. ఎరా కాలేజీకి వెళ్తున్నావా? ఎరా అబ్బాయి, ఏంది కాలేజీలో బాగా ఎంజాయ్ చేస్తున్నావా? చెయ్యాలిగా. చేస్తున్నావా? అయితే మూవీస్ దగ్గర నువ్వే కనిపిస్తున్నావు, రెస్టారెంట్ల దగ్గర నువ్వే కనిపిస్తున్నావు. మరి మూవీస్ కి రెస్టారెంట్ కి కాక కాలేజీకి మాత్రమే వెళ్తారా ఏంటి? అవునా? మీ అమ్మా నాన్న చెప్పిన మాట వింటున్నావా అసలు? ఏ నీకు మా అమ్మ నాన్న ఏమన్నా చెప్పారా? అబ్బో మాటలు బానే వచ్చినాయి రో. అమ్మా అస్సనా తప్పించుకున్నారా బాబు. పిల్లోడి దగ్గర ఏం తక్కువ లేదే, మాట మాట చెప్తున్నాడు. నీకెందుకే అవన్నీ పిల్లడి చేత కూడా అనిపించుకున్నావు? నన్ను అరవడానికి నువ్వు ముందు కూర్చో. అవును, మీ కొడుకు కోడలు బానే ఉంటున్నారుగా? బానే ఉంటున్నారు. వాళ్ళిద్దరిని నువ్వు గొడవ చేస్తున్నావు అంట బయటకు వెళ్తుంటే. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఎందుకు, నాకు తెలుసు ఆ విషయం. అట్లాంటిదేం లేదు, నీకెవరు చెప్పారో గాని. అయితే సరేలే. అవును, మొన్న మీ వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకు నాకు కనిపించాడు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అంత బాగాలేదనుకుంటా. అసలు వాళ్ళ సంగతి మనకెందుకే, నీకెందుకు ఆరాలు? ఎక్కడికొచ్చినా ఇవే కావాలా? వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు అడుగుతూ ఉంటావు. ఇంకా ఇది మారదు. ఈమె దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంక రాదులే. అవునక్క, పిల్లోడు పుట్టినరోజు భారీగానే చేస్తున్నావే, చాలా మందిని పిలిచావు. ఎంత ఖర్చు పెడుతున్నా? ఎంత ఖర్చు అయితే ఏముంది, వాడు ఇష్టపడుతున్నాడు అందుకే మేము చేస్తున్నాం, ఏముంది. అవును, మీ చిన్నమ్మోళ్ళ బాబాయ్ అక్క కూతుర్ని మొన్న వాళ్ళ ఫ్లాట్ తీసుకున్నారు, మీకు తెలుసా ఆ విషయం? నువ్వు ఉన్నావు కదా అందుకే మేమేం కనుక వచ్చి చెప్తావుగా మాకు అన్నీ. అది 2 కోట్లు అంట. సరే ఏం చేస్తాం ఇప్పుడు? నీకు అర్థం కావట్లేదా? నువ్వు వెళ్ళి వాట అడుగు. అడుగుతావుగా? సరే. వాళ్ళు ఇవ్వకపోతే నాకు చెప్పు, నేను వచ్చి అడుగుతా. తెలుసా, నేను ఇప్పిస్తాను, సరేనా? నాకు చెప్పు. పద, కేక్ కటింగ్ అవుతుంది, వెళ్దాం. ఈ అమ్మాయి దాని నుంచి కనపడలేదు అనుకుంటున్నా. బాగున్నావా? మీ అంతగా నిన్ను బాగానే చూసుకుంటుందా? బాగా చూసుకోపోతే నాకు చెప్పు. ఏం లేదు, బాగా చూసుకుంటారు మా అత్తమ్మ. నన్ను వదిలేయండి. ఈ అమ్మాయి నన్ను చూసి భయపడుతుంది. ఇప్పటిదాకా అందరినీ ఇన్ఫర్మేషన్ అడిగింది, ఇప్పుడు నన్ను అడుగుతుంది. మమత బాగున్నారా అక్క? మీరు బాగున్నారా? ఏంది ఈ మధ్య ఫ్లాట్లు ఏం తీసుకోలేదా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయక్క? మీరు గాని బావగారు గాని ఏమైనా అడ్జస్ట్ చేస్తారా? ఏం చేస్తున్నారు డబ్బులన్నీ? డబ్బులున్నాయా? ఎక్కడా? కొనేది తక్కువ, అయిపోయేది ఎక్కువ. మేమిస్తే తీసుకుంటావా? నేను మళ్ళీ కడతాలే, ఎక్కడి పారిపోతాను. సర్దు. సరే అక్క. నేను ఇస్తే స్థలాలు కొనుక్కుంటుందంట పాపం. ఏంటి ఈ మధ్య ఏం కొనబెట్టింది మీ అమ్మ? బంగారం ఏంటి ఈ మధ్య మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయంట? మాకు అన్నీ తెలుస్తున్నాయిలే, ఏం జరుగుతుందండి? అందరూ చూడగలిసారు, అందరూ కూర్చొని మా ఇంట్లో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. తెలివితేటలు ఉపయోగిస్తున్నారు నా ముందు. ఇప్పుడే వస్తాను, నాకు పని ఉంది. చూడు పవిత్ర, లేకపోతే అందరూ వివరాలు అడిగిద్ది, తనవి మాత్రం చెప్పడు. మనం అడగంగానే సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఎప్పుడున్నదేగా ఇదంతా, బాగా అయింది. ఇప్పుడు తిక్క కుదిరింది, బాగుంది.